తెలంగాణలో ఓటర్ సవరణ ప్రక్రియకు మరో 10 రోజులే గడువు ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్లో ఓటర్ నమోదు సవరణ ప్రక్రియను పరిశీలించిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి ఓటర్ సవరణ ప్రక్రియను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. బిఎల్ఓలు, బిఎల్ఏలతో మాట్లాడిన మంత్రి జూలై 24తో సవరణ ప్రక్రియ ముగియనుందన్న మిగిలిన 10 రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి అర్హత కలిగిన వ్యక్తి ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపాలని, ఫారం పూర్తి చేసినప్పుడే ఓటు నమోదు ప్రక్రియ పూర్తవుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఓటర్ సవరణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీకి చెందిన బిఎల్ఏలు, బిఎల్ఓలతో సమన్వయం చేసుకుని ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సరిచూడాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న మంత్రి అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా కోల్పోకూడదన్నారు. ఓటర్ నమోదు సక్రమంగా ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి సేవలు పొందడంలో కూడా ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొంటున్న బిఎల్ఓలపై దాడులు జరగడం సరైంది కాదని మంత్రి అన్నారు. ప్రజలంతా ఎన్నికల సిబ్బందికి సహకరించాలని, ఓటర్ జాబితా సవరణ, ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రక్రియని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 80% వరకు ఓటర్ సవరణ పూర్తయిందని, అయితే హైదరాబాద్లో ఇంకా వేగం పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ఓటర్ సవరణ గడువును పొడిగించాలని తమ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ల సవరణ ఒక ఎత్తు. నేను అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోవద్దని పార్టీ పక్షాన అనేక సమీక్షలు, బాధ్యతలు, బిఎల్ఏలకు ట్రైనింగ్లు ఇచ్చి ఫీల్డ్ మీద దింపుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో కంపేరిటివ్ గ్రామీణ ప్రాంతాల ఓటర్ సవరణ తీసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఇలా 14వ తారీఖు, 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్న ఓటర్లందరినీ కోరుతా ఉన్నా, అర్హత కలిగిన ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా మీ ఓటర్ సవరణ చేయించుకోండి. సింపుల్, బిఎల్ఓ ఉన్నాడు, బిఎల్ఏ ఉన్నాడు, లేదంటే ఆన్లైన్లో ఉంది. ఏ పద్ధతిలోనైనా సరే ఓటర్ల సవరణ సందర్భంగా మీ ఓటు హక్కును కోల్పోయే ప్రయత్నం జరగద్దని నేను ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుడు నవీన్ యాదవ్ గారి నియోజకవర్గంలో ఈరోజు ఈ సవరణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి వచ్చినాం. హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ ఉన్నాం. శాసనసభ్యులు వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లలో సమీక్షిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరఫున కూడా బిఎల్ఓలు అలా పనిచేస్తూ ఉన్నారు. కానీ ప్రజల స్పందన అవసరం. ప్రజల సహకారం లేనిది ఏమి కూడా సాధ్యం కాదు. కాబట్టి ప్రజలకే నేరుగా హైదరాబాద్ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకం. భవిష్యత్తు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాన్ని నిర్మించేటువంటి ఓటు హక్కు మీకు లేకపోతే అది పూర్తిగా మంచిది కాదు. కాబట్టి
అధికారులు వచ్చినా రానుకున్నా మీకున్నటువంటి అన్ని అవకాశాలు వినియోగించుకొని ఒక్క ఓటు హక్కు మిస్ కాకుండా అర్హత కలిగిన ఓటు హక్కు. ఇవాళ ఇన్ని రేషన్ కార్డులు తీసుకుంటా ఉన్నారు, వీటన్నిటికీ ఇబ్బంది జరగదు. ఇందిరా మిల్లు రేపు 1,00,000 ఇండ్లు కట్టబోతా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. ఇవన్నీ మీకు అన్ని రేపు పొద్దున రేషన్ కార్డు లేకపోతే ఇవన్నీ రేపు ప్రూవ్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అర్హత కలిగిన ఓటర్లందరూ తమ తమ యొక్క ఓటు హక్కును కోల్పోకుండా ఈ ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తాం. జూలై 24తో ఓటర్ సవరణ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా సరిచూసుకొని అవసరమైన ఫారాలను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.